నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ నమః శివాయ. ఒక్కటి సమయం మించిపోతుంది. పూజ మొదలు పెట్టండి గురుదేవా. పూజారి గారు, మా ఫ్రెండ్ బర్త్డే అండి, విష్ చేయరా? ఎవరమ్మా ఆమె? భావన అండి. భావన ఫస్ట్ నేమ్ అమ్మా? అవునండి. ఓ భావన నామధేయస్య లాస్ట్ నేమ్ ఏంటమ్మా? లోక్సత్తా అండి. లోక్సత్తా లాస్ట్ నేమ్ కాదమ్మా, అది పార్టీ పేరు. కొంచెం వాడమ్మా, టెంపుల్ కి వచ్చేస్తే సరిపోదు. అర్థమైందా? సారీ అండి. తప్పు లేదు. చెప్పమ్మా, లాస్ట్ నేమ్ ఏంటి? తెలీదండి. తెలియకుండా ఎందుకు వచ్చావమ్మా? నాడెల్లానా ఏంటి కొంప తీసి? అవునండి, ఆవిడే అండి. ఆమెనా? రోజు వస్తుంది నా దగ్గరికి, దర్శనం తీసుకుంటుంది. ఏమిటమ్మా, సరే. నాడెల్లా నామధేయస్య, భావన నాడెల్లా నామధేయస్య. ఇప్పుడు ఏం చేయాలమ్మా? కొంచెం శుభాకాంక్షలు చెప్తే దీవిస్తే. మీరేనండి, పెద్దవారు కదా. ఏం చెప్తే ఏమొస్తుందమ్మా? ఏం రాదు కదా. అంటే పెద్దవారు కదా అని చెప్తే కొంచెం ఆనందంగా ఫీల్ అవుతుంది. ఓకే, తప్పేమీ లేదు. భావన నాడెల్లా, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. పైసా కాదు అలా ఎంతకి ఇస్తారండి? కారు బాగుంది. కారు బాగుందంటే ఇస్తారా పోయి? దేనికనున్నారా పోయి నువ్వు? అంటే ఇస్తా నీకు. అంటే నువ్వు ఇస్తా అన్నావు కదా, అమ్ముతున్నామేమో అనుకున్నాను. నాకు గుస్సా కాదు. చికాగోలో ఇస్తారా? కుక్కట్లో నీకు క్యాబ్ ఇస్తారా? అదే గుస్సా వెళ్ళిపోవాలి. ఫ్లెమింగో పోవాలి. కానీ ఈ లోపు మా ఫ్రెండ్ విషయం చెప్తా, తీసుకెళ్తా. కానీ ఈ విశేషం మధ్యలో పోలా. బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. ఎవరు మీ ఫ్రెండ్? క్యాబ్ డ్రైవర్తో విశేషం ఇస్తారా? మస్తు పోయి ఏదో మేము కూడా మస్తు ఫేమస్ అయినాం కదా. అదే మస్తు. చెప్పు, ఏం చెప్పాలి? హ్యాపీ బర్త్డే భావన. భావన మీ ఫ్రెండ్? నా ఫ్రెండ్, నా రూమ్మేట్ గర్ల్ ఫ్రెండ్. భావన మేడం, నమస్తే. మళ్ళా మీరా? పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మస్తు కూర్చుండాలి పుట్టినరోజు ఎప్పుడు, సరేనా? మరి అయితే ఎట్లా వచ్చింది? రాబోయే బాగా వచ్చింది. అమరీష్ బాగా ఆనందపడుతుంది, నవ్వుతుంది కూడా. టీవీలో కనిపిస్తాను నేను. కానీ పంపిస్తావు ముందు పద ఫ్లేమింగో బా. వెల్కమ్ టు హలో న్యూస్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫాస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఛానల్. సో ముందుగా మీకు హెడ్లైన్స్. పాకిస్తాన్ లో లారీ గుద్దుడికి 3 డా. మొన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ ఆట పిచ్చెక్కించింది. మన ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ మార్చి లోక్సత్తా జాయిన్ అయ్యారు. ఒక టార్చర్ బాబు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే విషెస్ చెప్పమని టార్చర్ పెడుతూ నన్ను కూడా విషెస్ చెప్పమన్నాడు. ఆ అమ్మాయి పేరు వచ్చేసి భావన. భావన గారు, మీకు మా హోలాపై ఫాస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఛానల్ నుంచి బర్త్డే విషెస్ చెప్తున్నాం. ఇదేటితో సమాప్తం. ఒక టార్చర్ బాబు అని చెప్పాను కదా మీకు ముందే. అతను మా స్టూడియోకి వచ్చి గోల చేసి రచ్చ చేశాడు. సో మనం లైవ్ గా చూద్దాం ఆ బర్త్డే ఎలా జరుగుతుంది అనేది. సో కెమెరామ్యాన్ చందుతో నవీన్ అక్కడ బర్త్డే విషయాలు ఎలా జరుగుతున్నాయి? బర్త్డే విషయాలు చాలా ప్రిపరేషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి అశ్విన్. అసలు ఎంత బాగా జరుగుతున్నాయంటే చాలా స్థలం ఉన్నట్టుంది. ఒక్కొక్కటి 2 రన్స్ రాశారు ఇక్కడ. హ్యాపీ బర్త్డే అని నవీన్ ఏంటి నా పేరు ఉంది ఇక్కడ. ఆయన డబ్బులే కదా, మర్చిపోయా. నవీన్ అని రాశారు అశ్విన్. ఇంకా ఫుడ్ సంగతి అంటే అశ్విన్ చాలా బాగా ప్లాన్ చేశారు వీళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్క టెంపుల్ దగ్గర కూర్చున్నారు, గుడిమెట్ల దగ్గర. అక్కడ పులిహార పొట్టాలు చాలా మంది ఇస్తారంట. సో అది బొచ్చలు వేసుకుని వీళ్ళు తీసుకొచ్చి మనకి పెట్టేస్తారు అశ్విన్. చాలా బాగుంది. నేను మాత్రం వచ్చేస్తాను తొందరగా. నేను ఈ టెన్షన్ ఏం తప్పలేను అశ్విన్. సో అశ్విన్, ఇంతటితో మన బ్రేకింగ్ న్యూస్ ఫాస్ట్ అల్లాపై ఛానల్ నుంచి ఓవర్ టు స్టూడియో. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? మీ ఇంట్లో ఉంటా. ఏం నాదండి. మీరు నేనైతే ఒక్క సీరియల్ చెప్పాలి. సీరియల్ అక్కడ ఉందండి. మనం తీసుకురాబో. తెస్తాం. ఇదిగోనండి సీరియల్స్. అదేం ఫ్లేవరా? చెర్రీ ఫ్లేవర్, ఆల్మండ్ కంట్రీ. సరే తెస్తున్నా. ఇదిగోనండి సీరియల్. నేనేం చెప్పారా నీకు? హనీ పంచేసా. అది లేదండి. అదేం ఫ్లేవర్ రా? ఇది రెడ్ బెర్రీస్ అండి. సరే ఏదో ఒకటి తీసుకొచ్చిందా. బీరేదిరా? బియర్ ఏంటండి? మరి దీనిలో బియర్ కాకుండా పాలు కొనుక్కుంటారా? జఫా బియర్ తీసుకురా. సరే అండి, తెస్తున్నాను. వద్దండి, వస్తున్నాను. ఇదిగోండి మందు. కంటెంట్ వేసుకోండి. మందండి. ఇది మంది ఏంట్రా? రే పాల ఉంది. ఇది మంది ఏంట్రా? రమ్మండి. యూఎస్ లో ఇట్లానే ఉంటుంది. కోకోనట్ వాటర్. ఓకే.
అసలు మీరు ఎందుకు వచ్చారండి? ఎందుకు వచ్చారండి మీరు? అది రెడ్ బెర్రీస్ అండి. బాబు 0%. నాకు ఇంకా 2-3 సేల్ డబ్బాలు తెచ్చి తెచ్చిస్తానండి, కానీ నాకు చిన్న హెల్ప్ అండి. దుంగుడుతో హెల్ప్ అయిందిరా. అంటే మా ఫ్రెండ్ బర్త్డే అండి, కొంచెం విష్ చేస్తే మీకు హనీ బన్ తీసుకొని ఇస్తానండి. అయితే ఓకే. విష్ చేయరా అండి? ఏం విష్ చేయాలరా? హ్యాపీ బర్త్డే. అంతేనా? అంతేనండి. అమ్మాయి పేరు? అమ్మాయి మీకెలా తెలుసండి? దొంగలుగా నేను బాగున్నా అండి. ఏం చెప్పాలి? స్క్రిప్ట్ ఏమైనా ఉందా? లేదండి, జస్ట్ హ్యాపీ బర్త్డే చెప్తే సరిపోతుంది. బాగున్నా. హ్యాపీ బర్త్డే. Welcome, Miss Bhavna. I want to wish you. ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కున్నాను, చాలా మంది ఉన్నారంటే వీడియో ఇచ్చేవాళ్ళు మంచిగా చెప్తున్నారంట. మీరు ఫోన్ చేసి వీడియో పంపమంటే వెంటనే మనం పెట్టి వీడియో రిక్వెస్ట్ బాగున్నాయి. ఎవరో చెప్పింది యూస్లెస్ ఫెలో. బాగా చెప్తానండి గురించి. అసలు ఎలా చేయాలో బోధపడట్లేదు. ఈ గుండెగా వచ్చి నన్ను టార్చర్ పెట్టారు. ఎలా చేద్దాం? ఓకే, లెట్స్ డూ ఇట్ దిస్ వే. వెల్కమ్ మిస్ భావన. ఐ వాంట్ టు విష్ యూ. ఇది కొంచెం బెటర్. ఇంకా కోట్ వేసుకుంటే మనకి ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం స్మార్ట్ గా ఉన్నానా? జ్వాల గారు ఎలా ఉన్నారు? నాకే లక్షణంగా ఉన్నానా? సార్ కూర్చొని మనం మాట్లాడుతున్నాం. మావాడు ఓకే, మావాడు బాగా గట్టిగా కుట్టారు. ఇక్కడ జరిగింది, నాకు జరిగింది. వచ్చేది పక్కన పెట్టుకున్నాం. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? వెరైటీగా బాగా విష్ చేస్తారా అని. తప్పకుండా చేద్దామా? ఏమంటారు? ఓకే, మరి ఎవరు ప్లాన్ చేశారా లేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? అంటే మీ కొంచెం బాగా మారిపోయింది. అంతా ఓకేనా? ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగేను. వెల్కమ్ నీకోసం ప్రోగ్రామ్ బాయా మాట్లాడుతున్నది మాట. ముందుగా చిన్నారి గూట్లేకి మొదటి నాన్నపాయ్, రెండో అమ్మాపాయ్, మూడో తమ్ముడు హౌలాపాయ్ విషెస్ చెప్తున్నారు. గూట్లే మీ కుటుంబం తరపున, మా నీకోసం తరపున విషెస్ తెలుపుతూ ఈ సాంగ్ నీకోసం. నెక్స్ట్ వచ్చేసి, నీ బండ అడుగులతో మా ఇల్లంతా నాశనం చేసిన ఓ జిగురు జింగానియా, నువ్వు లేని లోటు మాకు తెలుస్తుంది అంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫీల్ అవుతున్నారు. బాబు జిగురు జింగానియా, నువ్వు ఎక్కడున్నా మా దగ్గరికి మాత్రం రాకు అంటూ మీకోసం. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక సాంగ్, ఓకేనా? ఇప్పుడు భావనకి బర్త్డే విషెస్ చెప్తూ నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ మా నీకోసం తరపున అండ్ మీ ఫ్యామిలీ తరపున విషెస్ చెప్తూ ఈ సాంగ్. 1 సెకండ్. సాంగ్ బాగుందా? ఇంకా లేదు పంతం మీద నాదా. Many happy returns of the day. Happy birthday. ఏం చేస్తున్నారా? రేపు బర్త్డే ఇలా చెప్తావా? మారాగా ఉంది కానీ మంచిగా అంటే బాయ్ ఫ్రెండ్ లా చెప్పాలి, ఇలా కాదు. ప్రిపేర్ ఉంటారు కదా, చెప్పు. చాలా బాగా ప్రిపేర్ ఇంకా చేసి చూద్దాం ఎలా ఉందో. హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటది ముష్టిలాగా ఉంది. నీకు సూటి అడలేదు కానీ ఓ పాట పాడు. మన సాంగ్ పాడతా.
16 ఒకటి 16 నా వయసు 12 32 నా పళ్ళు 13 48 వయసు మీరు చందాల మీదే నాతో పాడే తప్పేమిటి బాబాకి బాగా చెప్పించకూడదు అలాంటి మంచిది పాడంతో ఇంకోటి పాడు పుట్టినరోజు జేజేలు చిట్టి చిన్నారి నీకు ఇట్లా కాదు కానీ సీదా డైరెక్ట్ గా మామూలు చెప్పేద్దాం. ఓకే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు. ఇప్పుడు దాకా మీరు నవీన్ పర్ఫార్మెన్స్ చూశారు. కాకపోతే చాలా చేశాడు, అన్ని బాగా చేశాడు. కాకపోతే అందులో బెస్ట్ ఏదో మీరే డిసైడ్ చేయాలి బికాస్ యు ఆర్ ద వ్యూవర్స్. సో అంతకన్నా ముందు నవీన్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు మీకు. నవీన్ చాలా థ్యాంక్స్ అండి. ఒక్క ప్లీజ్ చూడండి నేను విషయాలు చెప్తాను. ఎంతో ట్రై చేసి ఎంతో కష్టపడుతుంటే నేను తొక్కేస్తున్నాడు ఇక్కడ ఓంకార్ క్యారెక్టర్ పెట్టుకొని. పవన్ గారు ఆ గిఫ్ట్ ప్రైజ్ ఆ గిఫ్ట్లు అన్ని నాకే వచ్చాయి చూడండి పవన్ గారు. హాయ్, మీకు నా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే మెసేజ్ చేయకండి, కాల్ చేయకండి, ఏం చేయకండి. జస్ట్ బాగా కాల్ చేసి విషెస్ చెప్పండి. ఓకే, ధన్యవాదములు. బాయ్ బాయ్. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అప్పుడు నువ్వు వాడతావు. నేను చూస్తా ఇట్లా ఇట్లా కెమెరా నీ బొమ్మ 16 ఒకటి నా వయసు 12 నా పళ్ళు మంచిగా జ్వాల